విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ ఈవీ రంగంలో ఉద్యోగావకాశాలు కూడా అంతకంతకు విస్తరిస్తున్నాయి. వీటిని ముందుగానే గుర్తించిన కృష్ణా జిల్లా గంగూరులోని ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా థియరీతో పాటు ప్రాక్టికల్స్ పై తర్ఫీదిస్తోంది. ఫలితంగా చదువు పూర్తి కాకముందే 21 మంది ఉద్యోగాలు సాధించి ఈవీ రంగంలో తమ కెరీర్కు బలమైన పునాది వేసుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న ఈవీ మార్కెట్తో పాటు ఈ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తున్నాయి. ఈ అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకునేలా ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఐఎస్ఐఈ ఇండియా సహకారంతో ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తోంది. ఈవీ రంగంపై ఆసక్తి ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులకు 3వ సంవత్సరం నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బ్యాటరీ సామర్థ్యం, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, బ్యాటరీ ప్యాకింగ్, స్పాట్ వెల్డింగ్, వోల్టేజ్ కంట్రోల్ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ గా అవగాహన కల్పిస్తున్నారు. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా వాహన తయారీకి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలను అందిస్తున్నారు. ఈవీ వాహనంలో కీలకమైన కంట్రోలర్, బ్యాటరీ, మోటార్ అనుసంధానంపై కూడా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందుతోంది. పవర్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, వాటి ఆపరేషన్స్, పవర్ అనాలిసిస్ తో పాటు ఎలక్ట్రానిక్ సర్క్యూట్ల పనితీరును ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో ఈవీ వాహనాల తయారీ, నిర్వహణ, మరమ్మతుల్లో విద్యార్థులు పూర్తిస్థాయి నైపుణ్యం పొందుతున్నారు. కాలేజ్ లో ఈవీ వెహికల్ ఇంటర్న్షిప్ కండక్ట్ చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంటుంది, దాని కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, దాని గురించి మాకు ఏంటి అదంతా తెలుసుకోగలిగాము ఈ ఇంటర్న్షిప్ ద్వారా. ఈవీ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ మాకు బాగా తెలిసింది. ఎలా జాబ్స్ అవన్నీ ట్రైనింగ్ చేయాలో అని నేర్పిస్తున్నారు. రీసెంట్గా నేను మా కాలేజ్కి వచ్చిన క్యాంపస్ ప్లేస్మెంట్ యూలర్ మోటార్ డ్రైవ్లో విత్ 7 lakhs ప్యాకేజ్ ప్లేస్ అయ్యాను. ఇంతకుముందు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ల్యాబ్ అనేది కాలేజ్లో లేదు. రీసెంట్గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ల్యాబ్ పెట్టడం వల్ల మా థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మేము గెయిన్ చేయగలిగాము. ఇంకా రీసెంట్గా మేము ధనేకుల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో 2 months ఇంటర్న్షిప్ అనేది చేశాము. సో దానివల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ వచ్చి ఈ యూలర్ మోటార్ డ్రైవ్లో సక్సెస్ఫుల్గా ప్లేస్ అయ్యాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ప్రాక్టికల్ శిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. బ్యాటరీ ప్యాక్, లిథియం అయాన్ సెల్స్, BMS అమరికతో పాటు వైరింగ్ ఫాల్ట్స్ గుర్తించడం, మోటార్ కంట్రోల్ సర్క్యూట్ల డయాగ్నోస్టిక్స్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ సిగ్నల్ ట్రాకింగ్ వంటి అంశాలను స్వయంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతేకాకుండా పాత పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే లైవ్ ప్రాజెక్టులపైన విద్యార్థులు పట్టు సాధిస్తున్నారు. ఒక వెహికల్ డిజైన్ చేయాలంటే మనకు అసలు ఏం కావాలి, మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ నేర్చుకున్నాం. అసలు టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఏంటి, మోటార్స్ ఏంటి, కంట్రోలర్స్ ఏం చేస్తాయి, కన్వర్టర్స్ ఏం చేస్తాయి, ఒక బ్యాటరీ ప్యాక్ చేయాలంటే మనకి ఎన్ని సెల్స్ కావాలి, ఏమేమి వాడతాం, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఏంటి అవన్నీ చాలా నేర్చుకున్నాం. రీసెంట్గా వచ్చిన యూలర్ మోటార్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ అవన్నీ అక్కడ ఉపయోగపడినాయి. ఈ ల్యాబ్ ద్వారా మనకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది వచ్చింది. రీసెంట్గా మేము LI ఛార్జర్ అనేది ఒకటి చేసాం. LI ఛార్జర్ ఏంటంటే మనకి ఈవీ 2-wheeler వెహికల్స్ 3-wheeler వెహికల్స్ని ఛార్జ్ చేయడానికి యూస్ అవుద్ది. అది మేము ఇంటర్న్షిప్ ద్వారా చేసాం. అంటే అది చేయడం ద్వారా మాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చింది. నార్మల్ సైకిల్ని ఈవీ రిలేటెడ్ సైకిల్గా చేంజ్ చేసామన్నమాట. కొన్ని ఎలక్ట్రానిక్స్ ఒక బేసిక్ డయాగ్రామ్ని యూస్ చేసి మేము క్రియేట్ చేసాం. కంట్రోలర్ వాడాం, BMS బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వాడాం, అండ్ బ్రష్లెస్ DC మోటార్ వాడాం. ఎంత వోల్టేజ్ పాస్ అవుతుంది అని తెలుసుకోవడానికి వీ హ్యావ్ యూస్ డిస్ప్లే ఆల్సో. అండ్ దీన్ని మొత్తాన్ని సిస్టమ్ ఆన్ చేయడానికి వీ హ్యావ్ కప్ట్ ఏ స్టార్టింగ్ DC మోటార్ ఆల్సో. ఈ శిక్షణతో విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమలో ఎదురయ్యే వాస్తవ సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతోంది. ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు ఈ సెంటర్ ద్వారా శిక్షణ పొందగా 21 మంది ఇప్పటికే ఉద్యోగాలు సాధించారు. శిక్షణ సమయంలోనే ప్రాజెక్టులు రూపొందిస్తూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు.
మా కాలేజ్ ఈవీ ల్యాబ్లో మేము రీసెంట్గా ఇంటర్న్షిప్ అనేది చేశాము. ఆ ఇంటర్న్షిప్ ద్వారా మేము బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ 2-wheeler 4-wheeler ఆర్కిటెక్చర్స్ అండ్ చాలా ఈవీ టెక్నాలజీస్ బ్యాటరీకి సంబంధించి మొత్తం నేర్చుకున్నాము. మొత్తం నేర్చుకోవడం వల్ల మాకు మా కాలేజ్ డ్రైవ్లో ప్లేస్మెంట్ అనేది వచ్చింది. అక్కడ యూలర్ మోటార్స్ అనే కంపెనీలో మేము ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ మేము ఫ్యూచర్లో కూడా ఈవీ మీద టెక్నాలజీస్ అనేది కొత్త టెక్నాలజీస్ అని నేర్చుకుని ఇంకా ఫర్దర్గా ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. ఒక వెహికల్ అనేది ఇంటర్నల్ పార్ట్స్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, ఈచ్ పార్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మనం ఓన్గా చేసుకోవాలనుకుంటే దానికి మన కాస్ట్ ఎంత, ఇలాగన్నీ కలిపి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది దొరికింది. అలాగే యూలర్ మోటార్స్ అనేది కూడా మేము నేర్చుకున్న వాటి మీద అడగడం వల్ల మాకు కొంచెం ఇంకా ఈజీగా హెల్ప్ఫుల్ అయింది అలా క్రాక్ చేయడం వల్ల ఇంటర్న్షిప్. అలాగే ఇప్పుడు కోర్ బ్రాంచ్కి రావాలని కొంతమంది అనుకొని ఛాన్సెస్ ఎక్కడ ఉండవు అనుకొని ఆగిపోవడం కూడా మనం చూస్తాము. దానికి మేము ఒక ఎగ్జాంపుల్ కోర్ బ్రాంచ్లో ఉండి అలాగే ఈ 7 LP అనేది యూలర్ మోటార్ క్రాక్ చేయడం మాకు చాలా ప్రౌడ్ మూమెంట్. ఈవీ రంగంలో పెరుగుతున్న అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులను ముందుగానే సిద్ధం చేయడమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రధాన లక్ష్యమని కళాశాల యాజమాన్యం చెబుతోంది. విద్యార్థులకు తరగతి గది పరిజ్ఞానంతో పాటు ప్రత్యక్ష అనుభవాన్ని అందించడం ద్వారా ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న ఇంజనీరులుగా తీర్చిదిద్దుతున్నామని అంటోంది. తరగతి గదుల్లో పాఠ్యాంశాలతో పాటు స్కిల్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మా కాలేజీ మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ఎలక్ట్రికల్ వెహికల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వెహికల్ ల్యాబ్ అనేది మేము ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఐఎస్ఐ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్తో మేము వాళ్ళతో కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కానీ LMS అనే లెర్నింగ్ అండ్ స్కిల్స్ కానీ పర్టికులర్ ఈవీ వెహికల్లోనే అనేక విభాగాల్లో అవగాహన అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఈవీలో భూమి ఉంది, రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం ఈవీ ల్యాబ్ కూడా క్యాంపస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అలాగే 40 స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేశారు మన దగ్గర, ఫుల్ టైం ఇంటర్న్షిప్ చేశారు. యూలర్ మోటార్స్లో రీసెంట్గా యూలర్ మోటార్స్ ఢిల్లీ బేస్డ్ కంపెనీ, సో రీసెంట్గా క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చింది. దే హ్యావ్ సెలెక్టెడ్ 21 స్టూడెంట్స్ అమాంగ్ దెమ్. సో వీఆర్ హ్యాపీ దట్ వీ కుడ్ సీ ద ప్రొడక్టివిటీ ఆఫ్ దిస్ లాబొరేటరీ even though it was established beyond the curriculum part. సైకిల్ని ఎలక్ట్రికల్ వెహికల్స్గా మార్చడం, ఒక మోటార్ సైకిల్ని ఎలక్ట్రికల్ వెహికల్గా మార్చడం అలాంటివి కూడా ప్రాజెక్టులు చేయడం జరిగింది. సో ఈ అనుభవంతో వాళ్ళు ముందుగా ఇండస్ట్రీ నుంచి వచ్చేటువంటి ప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ని ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి పనిచేసుకునే విధంగా ప్రతి విషయంలోనూ వాళ్ళు సుశిక్షితం తయారు చేయడానికి ఈ ల్యాబ్ చాలా ఉపయోగపడుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగంలో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ధనేకుల ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ఈవీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుత తరంలో విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతుంది. ఇదే క్రమంలో ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ధనేకుల ఇంజనీరింగ్ కాలేజు ప్రత్యేక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ శిక్షణా కేంద్రాన్ని ఉపయోగించుకున్న విద్యార్థులు ఇప్పటికే 4వ సంవత్సరం పూర్తి కాకముందునే 27 మంది ఉద్యోగాలు సైతం సాధించడం జరిగింది. కెమెరామెన్ కోటేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.